వావ్! ఓరియో బిస్కెట్సా మీది? నాకేనా? ఒరియో బిస్కెట్స్ కాదు బావ, అవి డార్క్ ఫ్యాన్సీ. అయినా నీకు తినడానికి కాదు, అవి కేక్కి. అవునా? అవును. ఓరియో బిస్కెట్స్ కావు ఇవి. ఓకే. ఓకే. ఏంది కేకా? వామ్మో! మళ్ళీ కొత్త ప్రయోగమానే? ఎయిర్ ఫ్రైయర్ ఉన్నది కదా బావ, మనం అన్నీ చేసుకోవచ్చు. అత్త ఏందో అని ఏ టైంకి ఇప్పించిందో ఎయిర్ ఫ్రైయరు. కాదు బావ, నేను యూట్యూబ్లో డైలీ ఏదో చూసిన, ఒక ప్రయోగం అయితేనే ఉంటుంది. కేక్ సూపర్ వచ్చింది. మనం కూడా ట్రై చేద్దాం బావ, మస్తు. ట్రై చేయి మీ తీక నా పైన ప్రయోగం వేయకు నువ్వు. ట్రై చేయడం కాదు బావ, వాళ్ళు తింటా అంటే మస్తు అనిపించింది. అందుకే మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, 10 రూపాయలు పెడితే వస్తుంది. అది బావ. ఆ బిస్కెట్ 15 ఎంత 30 రూపీస్. 30 రూపీస్ పెట్టి ఆ మైదా పిండి, ఆ పాలు, చక్కెర, అది కూడా అది ఎట్లనుందిరా బాబు. సరేలే, నువ్వు ఎయిర్ ఫ్రైయర్ దగ్గరికి రాకు, ఇప్పుడే కేక్ బేక్ అవుతుంది. అది బేక్ అవుతుందో నన్ను టెన్షన్ పెడుతుందో అసలు నాకు అర్థమైతే లేదు. ఏంటి? ఇందులో షుగర్ వేసావా లేదా లాస్ట్కి డైట్ కేక్ అన్నేస్తావా? వేసానులే, డోంట్ వరీ. ఇది బేక్ అవుతుందా అసలు? వచ్చేసింది బావా, కేక్ రెడీ. వావ్, చూడనికి బాగానే ఉన్నది. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో? చాలా బాగుంటుందిలే. ఎక్కడ ఎవరు గైడెన్స్ ఇచ్చారు? యూట్యూబ్లో చూసా. అంతా యూట్యూబ్ మహిమ. వావ్, ఈ కేక్ బాగానే రెడీ అయినది. లెట్స్ ట్రై టు టేస్ట్ చేద్దాం. యాక్చువల్గా అది చేద్దాం. ఏంది అసలు? ఓకే. అయ్యో, ఇది కేక్ కాదనుకుంటా. ఐ థింక్ షుగర్ బామ్. బాగా షుగర్ వేసావు కదా నువ్వు? లేదు బావా, బాగా షుగర్ అంటే ఎట్లయినా నీ వర్క్లో స్వీట్నెస్ లేదు కదా, దీంట్లో షుగర్ వేసి కొంచెం స్వీట్నెస్ తెప్పిద్దామని అనుకున్నా. అవునా? అయినా నువ్వు షుగర్ వేసినా ఏకైనా నీ హ్యాండ్స్తో వేస్తే స్వీట్నెస్ వస్తుందిలే మీది.